పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవా, మహిమ కలిగినటువంటి మా రాజా, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు ఈ పరిచర్యలో మీరు మాకు సహాయపడుతూ వచ్చిన విధానము కొరకై మీకు స్తోత్రములు. మీ సన్నిధికి చేరి వచ్చిన వారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. దయగలిగిన మా ప్రభువా, ఇంకా రావలసిన వారిని దర్శించి ప్రేరేపించి త్వరపెట్టి మీరు తోడుకుందామని మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో నిలబడుతున్న మీ దాసుని మీరు కరుణించండి. అయోగ్యుడను నిష్ప్రయోజకుడను నాయన, మీ సన్నిధిని నిలిచి పరిచర్య చేయుటకు ఏమాత్రం అర్హత లేని వాడను. మీరు నన్ను కరుణించి మీ కలవరి సిలువ రక్తము చేత మీరు నన్ను కడిగి పవిత్రపరచండి. మీ సిలువ చాటును మరుగుపరుచుకొని మీ ఆత్మపూర్ణిగా చేసి అభిషేకించి వాడుకొనండి. ఇదిగో నీ నోటి నా మాటలు ఉంచి ఉన్నానని మీరు సెలవిచ్చిన మాటను మీరు నా పక్షంగా నెరవేర్చండి. దేవా, మీ పరలోకపు సింహాసనము నుండి మీ స్వరాన్ని మాకు వినిపించండి. దయగలిగిన మా ప్రభువా, నమ్మకమైనటువంటి మా దేవా, వాక్యం యొక్క వెలుగులో మీ గొప్పతనము, మీ మంచితనము, మీ ప్రేమను మేము గ్రహించి మీరు మా పక్షంగా చేస్తూ వచ్చిన మేళ్ళన్నింటినీ తలంచుకొని హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధించుట కొరకే మాకు మీ కృపనివ్వండి. ఈ ఆవరణం అంతటిని పరిశుద్ధపరచండి. అపవాది క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయనని మీ వాక్యం రాయబడిన మాట ప్రకారము అపవాది క్రియలన్నింటినీ మీరు లయపరచండి. మీ ప్రజలు వాక్యం మీదనే మనసు ఉంచి శ్రద్ధతో వాక్యాన్ని మీరు మేలు పొందుటకు సహాయం చేయండి. ప్రభు, మీరే అన్ని విషయాలు మహిమ పొందుతూ రమ్మని మీ కృప కలిగిన హస్తములకు అప్పగించుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ మీ కలవరి సిలువ రక్త ప్రోక్షణ కిందికి మౌను తెచ్చుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి 2 విషయాలను మనము చూద్దాం. భక్తుడైన దావీదు పలుకుతూ వచ్చిన 2 మాటలను మనం చూద్దాం. ఆ 2 మాటలు ఏంది అంటే, నేను ఎంత మాత్రపు వాడను. రెండవది, నేను ఎంతటి వాడను. ఈ 2 మాటలు దావీదు పలుకుతూ వచ్చినట్లుగా మనము పరిశుద్ధ గ్రంథములో గమనించవచ్చు. నేను ఎంత మాత్రపు వాడను, నేను ఎంతటి వాడను అని దావీదు పలుకుతూ వచ్చాడు. ఈ 2 మాటలు పలుకుతూ వచ్చిన సందర్భాల్లో దేవుణ్ణి గురించి తాను మరి చెప్పినటువంటి మాటలు మనము గమనించవచ్చు. మొదటిగా, నేను ఎంత మాత్రపు వాడను అని దావీదు పలుకుతూ వచ్చిన సందర్భాన్ని చూద్దాం. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 29వ అధ్యాయము 14వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 29వ అధ్యాయము 14వ వచనం. ఈ ప్రకారము మనోపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను, నా జనులెంత మాత్రపు వారు. సమస్తమును నీ వలనే కలిగిన గదా, నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము. ఈ వచనములో భక్తుడైన దావీదు
నేనెంత మాత్రపు వాడను అని పలుకుతూ వచ్చినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. నేను ఎంత మాత్రపు వాడను అని దావీదు పలుకుతూ వచ్చాడు. మనం గమనించవచ్చు, దేవుని యొక్క మందిర నిర్మాణము కొరకై దావీదు ఎంతో సమర్పించుకుంటూ వచ్చాడు. ప్రజలు కూడా సమర్పించుకుంటూ వచ్చినట్లుగా ఈ అధ్యాయంలో వ్రాయబడి ఉంది. ఆ విధంగా వారందరూ సమర్పించుకున్న తర్వాత దావీదు అంటున్నాడు, ఈ ప్రకారము మనోహపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను, నా జనులు ఎంత మాత్రపు వారు, సమస్తమును నీ వలనే కలిగిన కదా, నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము అని దావీదు దేవునితో పలుకుతూ వచ్చినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ఈ మాటలు దేవుని సన్నిధిలో దావీదు దేవునితో పలుకుతూ ఉన్నాడు. గమనించండి, మరి దావీదు దేవునికి ఎంతో ఇచ్చాడు. అంటే మందిరం యొక్క నిర్మాణం కొరకై వెండి, బంగారం ఇంకా కొన్నిటిని తాను సమర్పించుకుంటూ వచ్చాడు. సమర్పించుకుంటూ వచ్చి తానేమంటున్నా అంటే, ప్రభువా, మనోపూర్వకంగా ఇవ్వడానికి మరి సామర్థ్యం అనేది మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను, నా జనులు ఎంత మాత్రపు వారు అంటూ ఉన్నాడు. సమస్తమును నీ వలనే కలిగిన కదా అంటున్నాడు. నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చుచున్నామంటున్నాడు. గమనించండి, దావీదు జీవితంలో తాను దేవుని యొక్క మందిర నిర్మాణం కొరకు ఏదైతే ఇచ్చాడో అది తనది అని చెప్పి తాను చెప్పడం లేదు. ఇది నాది, నేను సంపాదించాను, నేను ప్రయాసపడ్డాను, మరి నా వల్లనే ఇదంతా కూడా సమకూర్చబడిందని చెప్పి అంటలేదు. ప్రభువా, నీవు నాకు ఇచ్చావు, నీవు నాకు ఇచ్చిన దానిలో కొంత నేను నీకు ఇస్తున్నాను అంటున్నాడు. అలాగున తాను పలుకుతున్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. మనోపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను అంటున్నాడు. గమనించండి, నేను ఎంత మాత్రపు వాడను అని చెప్పి దావీదు ఈ వచనములో పలుకుతూ వచ్చాడు. ఈ మాట పలికి తాను దేవుని గురించి ఏం చెప్తున్నాడు అంటే, మనం చూస్తున్నాం, సమస్తమును నీ వలనే కలిగిన కదా అంటున్నాడు. ప్రభువా, సమస్తము నీ వలనే కలిగిన కదా, నేను ఏదైతే నీకు ఇచ్చానో అది నీ వలనే కలిగింది అని చెప్పి చెప్తా ఉంటున్నాడు. అంటే దేవుడు సమస్తమును కలగజేసిన వాడు అనే సంగతిని తాను గ్రహించిన వాడై ఆ మాట తాను పలుకుతూ ఉన్నాడు. సమస్తమును నీ వలనే కలిగెను కదా అని. గమనించండి, నేను ఎంత మాత్రపు వాడను అని చెప్పి తాను పలుకుతూ దేవుని గురించి ఏమంటున్నా అంటే, సమస్తమును దేవుని వల్లనే కలిగినాయి అని చెప్పి తాను పలుకుతూ ఉంటున్నాడు. పరిశుద్ధ గ్రంథములో యోహాను సువార్తలో మనము గమనించవచ్చు. మొదటి అధ్యాయములో మొదటి నుంచి మనము పరిశీలించినప్పుడు మొదటి 3 వచనాలు, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. ఇక్కడ రాయబడింది, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. ప్రియులారా, మరి యేసుక్రీస్తు ప్రభువారి వలనే సమస్తము
కలుగుతూ వచ్చినాయి. ఆయన లేకుండా ఏదియూ కలగలేదు. గమనించండి, సమస్తము ఆ ప్రభు మూలముగానే కలిగినాయి. ఆ ప్రభు లేకుండా ఏది కూడా కలగలేదు. ఈ భూమి మీద ఉన్న సమస్తం, అలాగే ఆకాశములో ఉన్న సమస్తము, అలాగే సముద్రములో ఉన్న సమస్తము ఆ ప్రభు మూలముగానే కలుగుతూ వచ్చినాయి. ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు. ప్రియులారా, దావీదు జీవితంలో ఆ సత్యాన్ని గ్రహించిన వాడుగా ఉన్నాడు. సమస్తము నీ వల్లనే కలిగిన కదా అని చెప్పి దావీదు పలుకుతూ వచ్చాడు. ప్రియులారా, ఆయన ద్వారా సమస్తము కలుగుతూ వచ్చినాయి. పరిశుద్ధ గ్రంథంలో కొంతమందికి ఆ ప్రభువు ద్వారా కొన్ని కలిగినట్లుగా వ్రాయబడి ఉంది. మనం గమనించవచ్చు. లూకాసు సువార్త 17వ అధ్యాయము 15వ వచనం. లూకాసు సువార్త 17:15. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి. ఈ అధ్యాయంలో 10 మంది కుష్ఠరోగులను గురించి మనం చూస్తున్నాం. ఎంతమంది ఉన్నారు కుష్ఠరోగులు? 10 మంది. యేసుక్రీస్తు ప్రభువారు మార్గంలో ప్రయాణమైపోతూ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, మరి ఆయనకు ఎదురుగా వచ్చి దూరముగా నిలవబడి, యేసు ప్రభువా మమ్మను కరుణించమని చెప్పి కేకలేస్తూ వచ్చారు. ప్రభు ఏం చేశారంటే, మరి వారిని చూచి మీరు వెళ్ళి యాజకునికి కనపరచుకోండి అని చెప్పాడు. ఆ దినాల్లో ఒక వ్యక్తికి కుష్ఠరోగం ఉందా లేదా అనేది దేవుని మందిరంలో ఉండే యాజకులు నిర్ధారణ చేసేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే, మీరు వెళ్ళి యాజకునికి కనపరుచుకోండి అని చెప్పాడు. వారు ఏం చేశారంటే, ప్రభు మీద విశ్వాసముతో ప్రభు మాటకు లోబడి వెళుతూ ఉన్నారు. వారు వెళ్ళుచుండగా 10 మంది ఏమయ్యారంటే శుద్ధులైనారు. 10 మందికి ఏం కలిగింది? స్వస్థత అనేది కలిగింది. వారిలో ఒకడు, ఆ ఒకడు ఎవరంటే సమరయుడు. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి ఏం చేశాడంటే గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహింపరిచాడు. తిరిగి వచ్చి యేసు ప్రభును కృతజ్ఞతాస్తులు చెల్లించుచు యేసు ప్రభు వారి యొక్క పాదముల యొద్ద సాగిలు పడతా వచ్చాడు. చూడండి, ఈ వ్యక్తికి ఆ ప్రభు ద్వారా ఏం కలిగింది చెప్పండి? ఏం కలిగింది అక్క? చెప్పట్లా. ఈ కుష్ఠరోగిగా ఉన్న ఈ సమరయునికి యేసు ప్రభువు ద్వారా ఏం కలిగింది? స్వస్థత కలిగింది. ప్రభువు ద్వారా తనకు స్వస్థత కలిగినప్పుడు ఆ వ్యక్తి ఏం చేశాడంటే దేవుణ్ణి మహింపరిచిన వాడుగా ఉన్నాడు. ప్రియులారా గమనించండి, ప్రభువు ద్వారా ఏం కలుగుతుంది అంటే స్వస్థత కలుగుతుంది. లోకంలో ఉన్న మానవులందరిని గురించి వాక్యం ఏం చెప్తుందంటే, ప్రతి మానవుని యొక్క హృదయంలో ఘోరమైన పాపం అనే వ్యాధి ఉంది అని వాక్యం తెలియపరుస్తూ ఉంది. మానవుని యొక్క హృదయంలో ఏముంది? పాపం అనే ఘోరమైన వ్యాధి ఉంది. ఈ యొక్క పాపం అనే వ్యాధి నుండి ప్రతి ఒక్కరూ ఏం పొందాలి అంటే స్వస్థత అనేది పొందాలి. ఈ పాపం అనే వ్యాధికి స్వస్థత కలగాలి. పాపం అనే వ్యాధితో నిండినటువంటి మనుషులందరూ కూడా స్వస్థత పొందాలి. గమనించిన మనుషులందరూ హృదయంలో పాపం అనే రోగాన్ని కలిగి ఉన్నారు. మనుషులందరికీ స్వస్థత కలగాలి అని చెప్పి యేసు ప్రభువు ఏం చేశాడంటే పరలోకాన్ని విడిచి లోకానికి వచ్చాడు. ఆ కలవరి శిలువలో తన ప్రశస్తమైన రక్తం అంతటిని చిందించాడు. తన ప్రాణం అర్పించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఎవరైతే ఈ విధంగా త్యాగం చేసిన యేసు ప్రభు నమ్మి పశ్చాత్తాపంతో హృదయపూర్వకంగా పాపాలు ఒప్పుకొని క్షమించమని ఆయన అడుగుతారో ప్రభు ఏం చేస్తాడంటే తన రక్తం ద్వారా వారి హృదయంలో ఉన్న పాప రోగాన్ని తొలగించి వారి హృదయాన్ని శుద్ధి చేస్తాడు. ఆ విధంగా ఎవరికైతే మరి ఈ పాపరోగం నుండి స్వస్థత కలుగుతుందో వారు పాతాళం తప్పించుకుని
పరలోకానికి వారసులుగా చేయబడతారు. హృదయంలో ఉన్న పాపరోగమునకు స్వస్థ అనేది కలగకపోతే వాళ్ళ జీవితంలో పాతాళానికి వెళ్ళిపోతారు, పరలోకానికి చేరలేరు. కాబట్టి ఎవరైతే ఇంకా హృదయంలో పాపరోగాన్ని కలిగి అలాగే కొనసాగుతూ ఉన్నారో వారు ఇప్పుడైనా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి పశ్చాత్తాపంతో పాపాలు ఒప్పుకొని ప్రభు రక్తం ద్వారా మరి హృదయంలో ఉన్న పాపరోగాన్ని తొలగించుకుని పరిశుద్ధపరచబడి పాతాళం తప్పించుకుని పరలోకానికి వారసులుగా చేయబడాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాం. కాబట్టి ఎవరైతే ఇంకా ప్రభుని పూర్తిగా అంగీకరించకుండా ఉన్నారో వారు ఇప్పుడైనా ప్రభుని అంగీకరించి ప్రభు బిడ్డలుగా చేయబడాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాం. ఇప్పటికీ రక్షణ పొందిన మన జీవితంలో మనం ప్రభుని ఎరగక మునుపు ఎలా ఉన్నామంటే మన హృదయంలో కూడా మరి పాపం అనే వ్యాధి ఉంటా వచ్చింది. మనము మన కొరకే సిలువలో బలైపోయినటువంటి యేసు ప్రభుని నమ్మి మన పాపాలు ఒప్పుకున్నప్పుడు ప్రభు ఏం చేశాడంటే మనకు కూడా ఈ పాపరోగము నుండి స్వస్థతను కలగజేస్తూ వచ్చాడు. ఈ పాపరోగాన్ని తొలగించి మనకు స్వస్థతను కలగజేసినటువంటి వాడుగా ఉన్నాడు. ఈ పాపరోగము నుండి స్వస్థత పొందినటువంటి మనము పాతాళం తప్పించుకొని పరలోకానికి వారసులంగా చేయబడతా వచ్చాం. మన జీవితంలో పాపరోగము నుండి స్వస్థతను కలగజేసినటువంటి ఆ ప్రభువుని మనం కూడా ఏం చేయాలి? స్తుతించాలి. గమనించండి, కుష్ఠరోగిగా ఉన్న ఆ యొక్క సమరయుడు తనకు స్వస్థత కలుగుతూ వచ్చినప్పుడు ఏం చేశాడంటే దేవుణ్ణి మహిమపరిచాడు. ప్రియులారా, ఆ ప్రభు మనకు కూడా పాపరోగం నుండి స్వస్థతను కలగజేశాడు కాబట్టి మనం కూడా ఏం చేయాలి? ఆ ప్రభుని ఎంతో మహింపరిచే వారంగా ఉండాలి. గమనించండి, ఆ ప్రభు ద్వారా ఆ సమరయుడు ఏం పొందాడు అంటే, ఆ సమరయునికి ఏం కలిగింది అంటే స్వస్థత అనేది కలిగింది. ప్రియులారా, మనకు కూడా మరి పాపరోగం నుండి స్వస్థ కలుగుతూ వచ్చింది కాబట్టి మనము కూడా ఆ సమరయుని వలె దేవుని మహింపరిచే వారముగా ఉండాలి. అలాగే పరిశుద్ధ గ్రంథంలో కీర్తన 28:7 చూడండి. 28వ కీర్తన 7వ వచనం. యెహోవా నా ఆశ్రయము, నా కేడెము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచిన గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయం ప్రహర్షించున్నది, కీర్తనలతో నేను ఆయన స్తుతించుచున్నాను. ఈ వచనములో దావీదును గురించి మనం చూస్తూ ఉంటున్నాం. దావీదునకు దేవుని వలన ఏం కలుగుతూ వచ్చింది అంటే సహాయము కలుగుతూ వచ్చింది. ఏం కలిగింది దావీదునకు? సహాయం. దావీదు అంటున్నాడు, నా హృదయం ఆయన యందు నమ్మిక ఉంచిన గనుక నాకు సహాయము కలిగెను అని. దావీదునకు శ్రమలు వచ్చినప్పుడు దావీదు దేవుని మీద నమ్మిక ఉంచాడు. దేవుని మీద తన నమ్మిక ఉంచినప్పుడు దేవుని వలన తనకేం కలిగింది? సహాయం కలిగింది. అంటే ఆ శ్రమలన్నింటిలో నుంచి దేవుడు అతను ఏం చేశాడంటే తప్పించిన వాడుగా ఉన్నాడు. ఆ విధంగా దేవుని వలన తనకు సహాయం కలిగినప్పుడు తను ఏం చేశాడంటే కీర్తనలతో దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చాడు. కీర్తనలతో దేవుణ్ణి ఏం చేశాడు? స్తుతించిన వాడుగా ఉన్నాడు. ప్రియులారా, మన దేవుని వలన మరి మనకు కూడా సహాయము కలిగేదిగా ఉంది. మనం కూడా శ్రమల్లో ఉండి ఆ దేవునిపై ఆధారపడితే, ఆ దేవుని యందు నమ్మిక ఉంచితే ఆ శ్రమల్లో దేవుని వలన మనకు కూడా ఏం కలుగుతుంది? సహాయం కలుగుతుంది. గడిచిన కాలంలో ఆయా సమయాల్లో శ్రమల్లో ఉండి మనము దేవుని మీద నమ్మిక ఉంచి దేవునికి మొరపెట్టుకుంటూ వచ్చినప్పుడు ఆ దేవుని వలన మనకు సహాయం కలుగుతూ వచ్చింది. మన జీవితంలో ఆ దేవుని వలన సహాయం కలిగిన ప్రతి సందర్భాన్ని బట్టి మనం కూడా దావీదు వల్ల ఏం చేయాలంటే ఆ దేవుణ్ణి స్తుతించే వారముగా ఉండాలి. ప్రియులారా, ఆ దేవుని వలన మనకు సహాయము కలిగేదిగా ఉంది. అలాగే ఇంకొక మాట చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. మరియు హన్న విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను,
నీ వలన రక్షణ బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుదును. ఈ వచనములో హన్నాకు దేవుని వలన ఏమి కలుగుతా వచ్చింది? ఏమా? సహాయమా? వాక్యం చోట్ల చాలామంది వాక్యం మీద మనసు పెట్టట్లా. ఏం కలిగింది? ఏమంటుంది ఆమె? యెహోవా యందు నాకు మహాబలము కలిగిన అంటుంది. ఏం కలిగింది? మహాబలము. ఆమె అంటుంది యెహోవా యందు నాకు మహాబలము కలిగెను అని. అంటే హన్నా జీవితంలో యెహోవా వలన మరి ఏం పొందింది అంటే మహాబలం పొందింది. అంటే దేవుని వలన ఆమెకు మహాబలము కలిగినట్లుగా వాక్యంలో మనము గమనిస్తూ ఉంటున్నాం. దేవుని వలన తనకు మహాబలము కలిగినప్పుడు ఆమె దేవుణ్ణి ఎంతో ఘనపరుస్తూ ఉంది. తనంటుంది 2వ వచనంలో, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు, మన దేవుని వంటి ఆశ్రయ దుర్గం ఏదియో లేదు అని ఆ దేవుణ్ణి ఘనపరుస్తూ ఉంది. గమనించండి, హన్నాకు దేవుని వలన మహాబలము కలుగుతూ వచ్చింది. ప్రియులారా, మన జీవితంలో కూడా దేవుని వలన మహాబలము కలుగుతుంది. దేవుని వలన మనకేం కలుగుతుంది? మహాబలము. మన జీవితంలో మహాబలం అవసరము. ఎందుకు అవసరము? శత్రు సమూహము అంటే అపవాది యొక్క సమూహము ఆత్మీయంగా మనల్ని నష్టపరచాలని చెప్పి మనపై దాడి చేస్తూ ఉంటుంది. ఆ యొక్క శత్రు సమూహాన్ని మనము ఎదిరించాలంటే, ఆ శత్రు సమూహంపై విజయాన్ని మనం పొందాలంటే మనకేం అవసరము? మహాబలం అవసరం. దేవుని వలన మనము మహాబలాన్ని పొంది, అంటే దేవుని వలన కలిగే మహాబలమును మనం పొందుకొని ఆ యొక్క శత్రు సమూహాన్ని ఎదిరించాలి. శత్రు సమూహంపై మనము జయాన్ని పొందాలి. మనం దేవుని మీద ఆధారపడ్డప్పుడు, దేవుని ఆశ్రయించే వారంగా ఉన్నప్పుడు, ప్రభా శత్రు సమూహము నాపై దాడి చేస్తూ ఉంది, దాన్ని ఎదిరించి జయించేదాని కొరకై నాకు బలమును కలగజేయ ప్రభు అని చెప్పి మనం ప్రభువుని ఆశ్రయిస్తే ఆ ప్రభు వలన మనకు మహాబలం కలుగుతుంది. ఆ బలముతో మనము ఆ శత్రు సమూహాన్ని ఎదిరించి జయాన్ని మనం పొందుకోగలము. ప్రియులారా, దేవుని వలన మనకు మహాబలము కలిగేదిగా ఉంది. వాక్యం మనం చూస్తూ ఉంటున్నాము. దావీదు అంటూ వచ్చాడు. ఏమంటూ వచ్చాడంటే, నేనెంత మాత్రపు వాడను అని. ఏమన్నాడు? నేనెంత మాత్రపు వాడను అని చెప్పి అంటూ వచ్చాడు. ఆ మాట అంటూ వచ్చిన ఆ సందర్భంలో దేవుని గురించి ఏం చెప్తున్నా అంటే, సమస్తము నీ వలనే కలిగినాయని చెప్పి తను మాట్లాడుతున్నాడు. అంటే సమస్తము దేవుని వలనే కలిగినాయి. ప్రియులారా, దేవుని వలన మరి సమస్తము కలిగేవిగా ఉంటున్నాయి. పరిశుద్ధ గ్రంథములో మరి 3 వ్యక్తులకు ఏం కలిగినాయో మనం చూస్తూ వచ్చాం. ఆ సమరయునికి ఆ ప్రభు వలన ఏం కలుగుతూ వచ్చింది? స్వస్థత కలిగింది. దావీదునకు ప్రభు వలన ఏం కలిగింది? సహాయం కలిగింది. హన్నాకు దేవుని వలన ఏం కలిగింది? మహాబలము కలుగుతూ వచ్చింది. వారు దేవుని వలన వారికి ఏమైతే కలిగినాయో వాటిని బట్టి దేవుణ్ణి వారు ఘనపరిచారు, మహింపరిచారు. మనం కూడా ఆ ప్రభు వలన మనకేమైతే కలిగినాయో వాటిని బట్టి ఏం చేయాలంటే ఆ ప్రభువుని ఎంతో మహింపరిచే వారంగా ఉండాలి. ఆ ప్రభు వలన పాప రోగము నుండి మనకు స్వస్థత కలిగింది కాబట్టి ఆ ప్రభువును మనం మహింపరచాలి. అలాగే ఆ ప్రభు వలన మనకు సహాయం కలుగుతూ ఉంది కాబట్టి ఆయన మనం ఘనపరచాలి. అంతే కదా, ఆ ప్రభు వలన మనకు మహాబలము కలుగుతూ ఉంది. దాన్ని బట్టి కూడా ప్రభువుని ఎంతో మనం ఘనపరిచే వారంగా ఉండాలి. 2వ విషయాన్ని మనం చూద్దాం. దావీదు పలుకుతూ వచ్చిన ఇంకొక మాట. ఆ మాట ఏంటంటే, నేనెంతటి వాడను. మొదటి మాట ఏం చూసాము? నేను ఎంత మాత్రపు వాడను అని దావీదు పలుకుతూ వచ్చిన మాటను గురించి చూస్తూ వచ్చాము. 2వ మాట ఏంటంటే, నేను ఎంతటి వాడను. చూడండి, సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం 18వ వచనం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు
నేనెంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది. ఈ వచనములో దావీదు దేవుని యొక్క సన్నిధిలో కూర్చుండి దేవునికి మనవి చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. మరి తాను మనవి చేస్తూ పలుకుతూ వచ్చిన మాట ఏంటంటే, నేను ఎంతటి వాడను అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడు? నేను ఎంతటి వాడనయ్యా అంటున్నాడు. నేను ఎంతటి వాడనయ్యా అని చెప్పి తాను పలుకుతూ ఉన్నాడు. గమనించండి, తన జీవితంలో మరి ఎంతో గొప్ప వ్యక్తిగా ఉన్నప్పటికీ దేవుని సన్నిధిలో నేను ఎంతటి వాడను ప్రభువా అని పలుకుతూ ఉన్నాడు. ఎంతో తగ్గించుకుంటా ఉన్నాడు. నేను ఎంతటి వాడినని చెప్పి పలుకుతూ వచ్చిన ఈ సందర్భంలో మరి దేవుని గురించి తాను చెప్తూ వచ్చినటువంటి మరి మాటల్లో ఒకటేంది అంటే, మనం చూస్తున్నాం ఇక్కడ, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడును, నా కుటుంబము ఏ పాటిది అని చెప్పి తను అంటా వచ్చాడు. ఇక్కడ తాను పలికిన మాటలు ఏంటంటే, తాను పలికినటువంటి మాటల్లో ఒక మాట ఏంటంటే, నీవు నన్ను అనే మాట పలికాడు. ఏమంటున్నాడు? నీవు నన్ను అనే మాట పలికాడు. దేవునితో పలుకుతున్నాడు, నీవు నన్ను అని. నీవు నన్ను అని ఈ మాట పలికాడు అంటే దేవుడు తనకు ఏదో గొప్ప కార్యం చేశాడనే విషయం మనకు అర్థమవుతుంది. నీవు నన్ను అనే మాట దావీదు పలుకుతా వచ్చాడు. ఈ మాట తాను పలికాడు అంటే దేవుడు తనకేందో గొప్ప కార్యం చేశాడనే విషయం మనకు అర్థమవుతుంది. ఇక్కడే కాదు, ఇంకా కొన్ని చోట్ల నీవు నన్ను అనే మాట దావీదు పలికినట్లుగా మనము గమనించవచ్చు. ఇక్కడ మరి సందర్భాన్ని మనం చూస్తే ఇక్కడ తాను ఏమంటున్నా అంటే, నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను అంటున్నాడు. నీవు నన్ను హెచ్చించుటకు అంటే దేవుడు తను ఏం చేశాడు? హెచ్చించిన వాడుగా ఉన్నాడు. గమనించండి, దేవుడు తను ఏం చేశాడు? హెచ్చించాడు. తాను ఎంతో తక్కువ స్థితిలో ఉన్నప్పుడు తను ఏం చేశాడంటే ఉన్నతమైన స్థాయికి హెచ్చిస్తూ వచ్చాడు. ప్రియులారా, మన దేవుడు మనల్ని హెచ్చించేవాడు. భౌతికంగా మనల్ని హెచ్చించేవాడుగా ఉంటున్నాడు. ఆత్మీయంగా కూడా మనల్ని ఉన్నతమైన స్థాయికి హెచ్చించేవాడుగా ఉంటున్నాడు. దావీదు అంటున్నాడు, నీవు నన్ను హెచ్చించావు అని చెప్పి దేవుడు దావీదుని ఏం చేశాడు? హెచ్చించాడు. దాన్ని బట్టి దావీదు దేవుని గణపరిచిన వాడుగా ఉన్నాడు. దేవుని ఎంతో మహింపరుస్తూ వచ్చాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే మరి దావీదును హెచ్చించినటువంటి విధానాన్ని గురించి పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయబడింది. సమూయేలు 2వ గ్రంథంలో 22వ అధ్యాయం 49వ వచనం మనం చూస్తే, నా మీదికి లేచువారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు అని దావీదు అంటా వచ్చాడు. చూడండి, దావీదు మీద కొంతమంది లేచిన వారు ఉన్నారు. ఎందుకు లేచారు? దావీదునకు హాని చేయడానికి, దావీదునకు నష్టం కలిగించడానికి కొంతమంది దావీదు మీదకి లేచారు. లేచినప్పుడు మరి దేవుడు ఏం చేశాడంటే, ఎవరైతే తనకు నష్టము కలగజేయడానికి తన మీదకి లేచారో వారికంటే ఎత్తుగా దేవుడు దావీదుని ఏం చేశాడు? హెచ్చించాడు. ప్రియులారా, గమనించండి, మన దేవుడు మరి ఎలాంటి వాడు అంటే, మన మీదకి ఎవరైతే లేస్తారో మనకు హాని చేయడానికి, మనకు నష్టము కలగజేయడానికి ఎవరైతే మన మీదకి లేస్తారో వారికంటే ఎత్తుగా ఆయన మనల్ని హెచ్చించేవాడుగా ఉంటాడు. ఆయనపై మనం ఆధారపడ్డప్పుడు దావీదు జీవితంలో అంటున్నాడు, నా మీదకి లేచు వారికంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదు అని. తన జీవితం ఆ విశ్వాసం ఉంది. నా మీదకి ఎవరైతే లేస్తున్నారో వారికంటే ఎత్తుగా ఆ దేవుడు నన్ను హెచ్చిస్తాడు. అలాగే దేవుడు మరి దావీదు జీవితంలో కార్యం చేశాడు. మన జీవితంలో దేవునిపై ఆధారపడితే, దేవుని ఆశ్రయించే వారంగా ఉంటే మరి మన మీదకి ఎవరైతే మనకు హాని చేయడానికి లేస్తూ ఉన్నారో వారికంటే ఎత్తుగా ఆయన మనల్ని హెచ్చించేవాడుగా ఉంటాడు. మన దేవుడు మనల్ని హెచ్చించేవాడు. దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే ఆయన మనము గణపరచాలి. గమనించండి, మరి నేనెంతటి వాడునని చెప్పి దావీదు పలుకుతూ వచ్చిన ఈ సందర్భంలో తాను దేవుని గురించి ఏమంటున్నా అంటే, నీవు నన్ను అనే మాట తాను పలుకుతూ వచ్చాడు. నీవు నన్ను అనే మాట తాను చెప్పిన వాడుగా ఉన్నాడు. మరి వాక్యం మనం చూస్తూ ఉంటున్నాం. ఏమంటాడు దావీదు అంటే, నీవు నన్ను హెచ్చించావు అని చెప్పి దావీదు అంటున్నాడు. అలాగే నీవు నన్ను అనే మాట ఇంకా కొన్ని చోట్ల దావీదు ఉపయోగించాడు. చూడండి, 30వ కీర్తన 1వ వచనం.
30వ కీర్తన 1వ వచనం. యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. చూడండి, ఇక్కడ దావీదు ఏమంటున్నా అంటే నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు అంటున్నాడు. ఈ వచనంలో దేవునితో తాను పలుకుతూ ఏమంటున్నా అంటే నీవు నన్ను ఉద్ధరించావయ్యా అంటున్నాడు. ఏమంటున్నాడు? నీవు నన్ను ఉద్ధరించావు అని తాను అంటున్నాడు. అంటే ఇక్కడ దావీదునకు శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు కొంతమంది ఏమనుకున్నారంటే, అతనికి శత్రువులు ఉన్నవారు ఏమనుకున్నారంటే ఇక దావీదు పని అయిపోయింది అని, మరి దావీదు విషయమై సంతోషించడానికి వారు సిద్ధంగా ఉన్నారు. అలాంటప్పుడు దేవుడు ఏం చేశాడంటే మరి దావీదునకు సహాయపడుతూ వచ్చాడు. ఆ శ్రమలన్నీ తొలగించాడు, ఇబ్బందులన్నింటినీ తొలగించాడు. అతను ఎంతో ఉద్ధరించిన వాడుగా ఉన్నాడు. ఉద్ధరించాడు అంటే అతను కలిగినటువంటి శ్రమల్లో మరి అతన్ని కాపాడుతూ వచ్చాడు. ఆ శ్రమల నుండి తన్ని పైకి లేవనెత్తిన వాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు అతను ఉద్ధరించాడో ఇక మరి శత్రువులు సంతోషించలేదు. దావీదు విషయమే శత్రువులు సంతోషించడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే దేవుడు కార్యం చేసేసరికి, అంటే దేవుడు దావీదును ఉద్ధరించేసరికి శత్రువులు సంతోషించలేకపోయారు. కొన్నిసార్లు మన జీవితంలో కూడా మరి గమనించండి, భౌతిక పరంగా కొంతమంది మనమంటే గిట్టినోళ్ళు ఉంటారు. వాళ్ళు మనకు కలిగే పరిస్థితులను బట్టి మన విషయమై సంతోషించడానికి, మనకేదైనా నష్టం కలిగితే, మనకేదైనా ఇబ్బంది ఎదురైతే సంతోషించడానికి సిద్ధంగా ఉంటారు వాళ్ళు. అయితే దేవుడు ఏం చేస్తారు? మనల్ని ఉద్ధరించి వారు సంతోషించుకున్నట్లుగా, మన విషయమే వారు సంతోషించుకున్నట్లుగా కార్యం చేస్తాడు. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా మరి శత్రు సమూహం, అపవాది యొక్క సమూహము మన విషయమై మరి సంతోషించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఉద్ధరించి ఏం చేస్తాడంటే ఆ శత్రు సమూహము మన విషయమై సంతోషించకుండా ప్రభు కార్యం చేసేవాడుగా ఉంటాడు. ప్రియులారా, ఆయన మనం ఉద్ధరించే దేవుడు. దావీదును ఉద్ధరించాడు. దావీదు అంటున్నాడు, నీవు నన్ను ఉద్ధరించావు. దేవుడు అతను ఉద్ధరించాడు కాబట్టి శత్రువులు అతని విషయమే సంతోషించలేకపోయారు. ప్రియులారా, ఆయన ఉద్ధరించే దేవుడిగా ఉన్న దాన్ని బట్టి మనం ఏం చేయాలి? ఆయన్ను ఆరాధించి గణపరచాలి. అలాగే ఇంకొక మాట చూడండి, ఇక్కడే 3వ వచనం చదవము. యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి, నేను గోతిలోనికి దిక్కుండా నీవు నన్ను బ్రతికించితివి. ఇక్కడ కూడా నీవు నన్ను అనే మాట దావీదు పలుకుతున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? నీవు నన్ను బ్రతికించితివి అంటున్నాడు. అంటే తనకు వచ్చినటువంటి పరిస్థితుల్లో తాను గోతిలోనికి దిగవలసిన వాడుగా ఉన్నాడు, అంటే చనిపోవలసినటువంటి వాడుగా ఉన్నాడు. అయితే దేవుడు ఏం చేశాడు? అతన్ని బ్రతికించాడు. నేను గోతిలోనికి దిక్కుండా నీవు నన్ను బ్రతికించితివి అని దావీదు అంటూ ఉన్నాడు. ప్రియులారా, మన దేవుడు మనల్ని బ్రతికించిన వాడుగా ఉన్నాడు. కొన్నిసార్లు మనకు కూడా ప్రాణాపాయ పరిస్థితులు కలుగుతూ వచ్చినాయి. కలగలేదా? ప్రాణాపాయ పరిస్థితులు మనకు సంభవించినాయి. ఆ పరిస్థితుల్లో మనము మరి గోతిలోనికి వెళ్ళవలసినటువంటి వారం, అంటే సమాధిలో పెట్టబడవలసినటువంటి వారం. అయితే దేవుడు ఏం చేశాడంటే ఆ ప్రాణాపాయ పరిస్థితి నుంచి మనం తప్పించి, మనల్ని బ్రతికించి ఇంతవరకు మనకు ఆయుష్ ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన మనల్ని బ్రతికించిన వాడు, మనకి ఇంతవరకు జీవాన్నిచ్చినటువంటి వాడుగా ఉన్నాడు, మనల్ని సజీవులుగా చేసిన వాడుగా ఉన్నాడు. ఎప్పుడో మనకు కలిగినటువంటి అపాయాల్లో, ప్రాణాపాయ పరిస్థితుల్లో ఎప్పుడో మరణించవలసినటువంటి వారము, కానీ దేవుడు ఏం చేశాడంటే నేటి వరకు సజీవులుగా మనల్ని ఉంచాడు. ఆయన మనల్ని బ్రతికించిన దేవుడు కాబట్టి ఆయన మనం ఏం చేయాలంటే ఆరాధించి గణపరిచే వారముగా ఉండాలి. గమనించండి, దావీదు నేనెంతటి వాడను అని పలుకుతూ వచ్చిన ఆ సందర్భంలో దేవుని గురించి ఏమంటున్నా అంటే నీవు నన్ను అనే మాట తాను చెప్పినటువంటి వాడుగా ఉన్నాడు. మరి వాక్యంలో మనం చూస్తూ వచ్చాం,
నీవు నన్ను హెచ్చించావని చెప్పి దావీదు పలుకుతా వచ్చాడు, నీవు నన్ను ఉద్ధరించావని చెప్పి దావీదు పలుకుతా వచ్చాడు, నీవు నన్ను బ్రతికించావని చెప్పి దావీదు పలుకుతా వచ్చాడు. ప్రియులరా, దావీదు జీవితంలో దేవుడు చేస్తూ వచ్చిన ఈ యొక్క మేళ్ళు మన జీవితంలో కూడా మరి చేసేవాడుగా ఉన్నాడు, చేసినటువంటి వాడుగా ఉన్నాడు. అంటే ఆ ప్రభు మనను కూడా హెచ్చించేవాడుగా ఉన్నాడు, మనల్ని కూడా ఉద్ధరించేవాడుగా ఉన్నాడు, మనలను బ్రతికించిన వాడుగా, మనకు ఆయుష్నిచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి మనము కూడా ఏం చేయాలని, దావీదు వారి దేవుణ్ణి గణపరిచే వారంగా, దేవుని స్తుతించే వారముగా ఉండాలి. గమనించిన దావీదు పలికిన 2 మాటలు మనం చూస్తూ వచ్చాం. ఒకటి, నేనెంత మాత్రపు వాడను అని పలికాడు. రెండవది, నేను ఎంతటి వాడను అని చెప్పి పలుకుతా వచ్చాడు. ఈ 2 మాటల్లో మనకు ఏం కనబడుతుందంటే దావీదులో తగ్గింపు ఉంది అనే విషయం కనబడతా ఉంది. ఈ 2 మాటలు పలుకుతూ వచ్చిన సందర్భాల్లో దేవుని గురించి తాను ఏం చెప్తా వచ్చాడో మనం చూస్తూ వచ్చాం. సమస్తము దేవుని వల్లనే కలిగినాయని చెప్పి దావీదు చెప్తా వచ్చాడు. అలాగే నీవు నన్ను అనే మాట కూడా తాను మాట్లాడిన వాడుగా ఉన్నాడు. ప్రియులారా, మరి ఈ మాటలను ఆధారం చేసుకుని మరి ఈ సమయంలో మనం ఒకరి తర్వాత ఒకరు ప్రభుని ఆరాధిస్తాము. దయచేసి ఆరాధించగలిగిన వారందరూ కూడా బిగ్గరగా స్పష్టంగా ఒకరి తర్వాత ఒకరు ప్రభువును ఆరాధించు.